రైట్. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మనతో ఉన్నారు. ఇంకా పార్టీతోని అనుబంధంగానే చాలామంది నేతలు ఒక దశాబ్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఎందుకు అంత పిచ్చి? ఇన్ని రోజులు కూడా కనపడనటువంటి సిరిసిల్ల రాజయ్య మళ్ళీ ఈ మధ్యలో కనపడుతున్నాడు. ఏంటి తన రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ విషయాలు తనతో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా? అన్న బాగున్నారా మీరు? బాగున్నాం. ఏంటి ఇన్ని రోజులు కనపడని సిరిసిల్ల రాజయ్య గారు ఇప్పుడు మళ్ళీ తెరమీనికి రావడం కారణం ఏంటి? నేను చాలామందికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో నేను 2009లో నేను జాయిన్ అయిన నుంచి ఇప్పటి వరకు తొనకక బెనకక ఏ దిక్కు చూడకుండా కాంగ్రెస్ పార్టీ విధానాలకు మా కుటుంబం మేము చిన్నతనం నుంచి కట్టుబడి ఉండి ఆ పార్టీ యొక్క ఎదుగుదలకు పనిచేస్తూ ఉన్నాం. 2009లో రాజశేఖర రెడ్డి గారు మా దేవుడు టికెట్ ఇచ్చి 27 రోజులలో నాకు ఎంపీని చేయటం జరిగింది. వరంగల్ ప్రజలు పిరికేడు నాకు తెలిస్తే గంపెడు ఓట్లేసి నన్ను ఎంపీ చేసిండ్రు. వాళ్లకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తప్పలేదు, తక్కువనే. అయితే వాళ్ళు ఇచ్చిన ఒక్క ఓటును వాళ్ళు మర్చిపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి తెగబడి నవ్ ఆర్ నెవర్ అనే విధంగా పోరాటం చేసి పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అనేక ఉద్యమ రూపాలను రూపొందించి అమలు చేసి మా పార్టీని ఒప్పించతో పాటుగా ఇతర 8 పార్టీలను ఒప్పించి మెప్పించి గల్లీలో సబ్బండ వర్ణాలు లొల్లి చేస్తే ఢిల్లీలో కీలక బిల్లు పెట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దక్కుతుంది. ఆ రోజు మీ అందరికి సాదృశ్యంగా చెప్తా ఉన్నాను. ఆ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియమ్మ తెలంగాణ తల్లి అయింది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, మీరు ఇంకో మాట కూడా అన్నారు, కాంగ్రెస్ పార్టీ అంతా మీకు ఎందుకు అంత అభిమానము? చాలామందికి తెలుసు అనుకుంటాను. కాంగ్రెస్ అంటేనే జనం యొక్క సమూహము. కాంగ్రెస్ ఆవిర్భావము ఈ దేశం యొక్క ప్రజల బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చడానికి, దుర్మార్గ దుష్ట పరిపాలన అయినటువంటి బ్రిటిషర్స్ను బయటికి పంపడానికి జరిగినటువంటి ఏర్పాటైన పార్టీ. తదనంతరం రాజకీయ పార్టీగా రూపొందించుకోవడం జరిగింది. ఆ రోజు స్వతంత్రం వచ్చిన మొదటి రోజు చాలామంది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలని, వాక్ స్వేచ్ఛ లేదు, అడిగేటోడు లేరు, ఏ డిమాండ్ లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడేటువంటి ప్రజాస్వామ్యాన్ని దేశానికి అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఆ రోజుల్లో 565 మంది రాజులు, 1000 మంది పైన సంస్థానాధీశులు ఉన్నది ఈ దేశంలో. స్వతంత్రం వచ్చినాడు ఆ రాజులు మాకే ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ ఇది ప్రజలకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే, కాంగ్రెస్ పేదవానికి ఒకటే ఓటిచ్చి, ధనికునికి ఒకటే ఓటిచ్చి, చదువు రాని వానికి ఒకటే ఓటిచ్చి, చదువు వచ్చిన వానికి ఒకటే ఓటిచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కితే దాన్ని ఆవిష్కరించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కొరకు ఏర్పాటు చేయబడ్డ పార్టీ, ప్రజల యొక్క అభివృద్ధి చెందింపజేసి ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంలో మార్పు చెందించడానికి ఏర్పాటైనటువంటి పార్టీగా నేను భావిస్తాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేస్తూ ఉన్నాం. సరే, ఇందాక మీరు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ దేవత, తెలంగాణ తల్లి అని మాట్లాడినారు. తొలిదశ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత మలి దశ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1200 మంది అమరులైనారు, ఎంతోమంది జైలు పాలైనారు, ఎంతోమంది దెబ్బలు, కాళ్ళు చేతులు విరగొట్టుకొని ఇంత చేసి పోరాటం తెలంగాణ సమాజం సాధిస్తే తెలంగాణ తల్లి ఇచ్చింది, తెలంగాణ తల్లి సోనియా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవ్వకపోతే ఎవరిని తిడుతురు? సభ్య సమాజం, మీరందరూ అర్థం చేసుకోండి. ఇవ్వకపోతే నిందించేది ఎవరిని? అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీని. ఇవ్వకపోవడం అవకాశం లేదు, అటువంటి ఉద్యమం తెలంగాణలో వచ్చింది. అదే
ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని నిందిస్తారు, ఇచ్చిన తర్వాత ఘనత కాంగ్రెస్ పార్టీకి రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ యాజ్ అన్ హోల్ మైనారిటీ ఓట్లున్నాయి. 275 ఓట్లు కావాలి. మా కూటమి అంతా కలిస్తే 206. మా సొంత పార్టీది 172, 174. ఇలాంటి పరిస్థితుల్లో 25 మంది ఎంపీలు ఆంధ్ర వైపు ఉన్నారు, 17 మంది మేమున్నాం. అందుట్లో 5 మంది వాళ్ళు ఆంధ్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ ముస్లిం పార్టీ ఎంఐఎం పార్టీ అయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఇలాంటి 12 మందిలో ఒక ఆయన మంత్రిగా ఉన్నాడు క్యాబినెట్గా, ఆయన బయటికి రాడు. ఇక 11 మంది మేము విన్యాసాలు చేసి పార్టీ నొప్పియాలి. పార్టీ కూడా ఆలోచన చేసింది, ఇది ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు సునాయాసంగా ఇవ్వబడాలి. వాళ్ళు కనుక 25 మంది రాజీనామా చేస్తే, ఏది ఆంధ్ర వాళ్ళు 25 కనుక రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. కూలిపోయేది ఉంటే తెలంగాణ క్వశ్చన్ డజంట్ అరైజ్, అలాంటి దుస్థితి ఉంది. కాబట్టి దాన్ని సమన్వయపరచడానికి టైం తీసుకున్నారు. దానిలో కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఆలస్యంలో ఎక్కడైతే పుండున్నదో అక్కడ మందు పెట్టాల్సిన కేసీఆర్ ఊకదప్పుడు ఉపన్యాసాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి బిల్లు పెట్టాల్సింది కేంద్రంలో, అక్కడ వర్క్ చేయాల్సింది పోయి ప్రజలను రెచ్చగొడితే రెచ్చిపోయిన పిల్లలు చచ్చిపోతే దీనికి బాధ్యుడు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని నేను అంటున్నాను మొదటి నుంచి కూడా. ఆ రోజు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా అన్నా, అయ్యా పార్లమెంట్ నుంచి కేక వేసి చెప్పిన పిల్లలారా ఎవ్వరు చనిపోవద్దు, బ్రతికి సాధించుకుందాం, సచ్చి సాధించేది లేదు, మీ వైపున కొట్లాట కానీ నేను ఉన్నా అని 2010లో చెప్పిన. మీకు సాదృశ్యంగా మీరు వెనుక టీవీలు కెమెరాలు వెనుకకేసి చూసుకోండి. ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అనే నినాదాన్ని నేనే కాయిన్ చేసిన, దాన్ని బలంగా నమ్మిన, బలంగా వాదన చేసిన, తెలంగాణ సాధించట్లో కృతకృత్యులు జరగడం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది చనిపోవడానికి కారణం కేసీఆర్ అనే మాట. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నాయకత్వం వహించిన, అందుకోసం అని చెప్పేసి నాకు ఓట్లు వేయరని చెప్పేసి నాయకత్వం అధికారంలోకి వచ్చిండు. కానీ తెలంగాణను మేమే ఇచ్చినాం అని చెప్పేసి మీరు ఎందుకు అధికారంలో రాలేకపోయినారు? దీన్ని ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి. ఏదో రాజకీయ కోణంతో చెప్పమంటే అది దానికి జవాబు చెప్తా. కానీ ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే జనరల్గా ఏ ఉద్యమం జరిగినా ఉద్యమకారునికి సానుభూతి పోతుంది తప్ప ఉద్యమం ఇచ్చిన వాళ్ళకు సానుభూతి రాదు. ఉదాహరణకు యూపీఏ, ఎన్డీఏ మాకన్నా ముందు 3 రాష్ట్రాలు ఇస్తే 3 ఓడిపోయింది. ఒక్కదానిలో మాత్రం అలియన్స్ తోటి పొత్తుతోటి రాష్ట్రం ఏర్పడ్డది. ఇది సాదృశ్యంగా కనబడుతున్నది. 2, దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. స్వాతంత్ర పోరాటంలో లాస్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్, ఆయన ఈ ఉద్యమాన్ని చూసి, గాంధీ యొక్క ఉద్యమాలను చూసి బెంబేలెత్తిపోయి చలించిపోయి, ప్రజలు అమాయకులు అయినా నిరసన తెలియజేస్తూ ఉన్నారు, ఉద్యమం కావాలంటున్నారు, వాళ్ళు స్వేచ్ఛ కావాలంటున్నారు అని కొంత కరిగి బ్రిటిషర్ను కొద్దిగా ఒప్పించుట్లో ఆయన పాత్ర ఉంది. ఈ చరిత్ర సత్యం. ఆయన బొమ్మ, ఆయన స్టాచ్యూ ఈ దేశంలో ఉందా? ఒక్క స్టాచ్యూ. గాంధీ స్టాచ్యూ పలు దేశాలలో ఉన్నది, అంబేద్కర్ స్టాచ్యూ పలు దేశాలలో ఉన్నది. ఆ దేశాలకు ఏం చేసిండ్రో తెలియదు కానీ భావాలు పంచిండ్రు, ఆలోచనలు పంచిండ్రు. ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు ఉన్న వ్యత్యాసాలను ఎత్తి చూపించి సమాజాన్ని నడిపించిండు, ప్రపంచ సమాజాన్ని. కాబట్టి వాళ్ళు బొమ్మలు పెట్టిండ్రు. ఇక్కడ ఉద్యమకారులకు గాంధీకి వచ్చింది తప్ప ఆయనకు రాలే. ఎవరికి? లార్డ్ మౌంటన్ బాటన్కు. ఈ 2 ఉదాహరణలు సరిపోతాయని నేను అనుకుంటాను. ఆ రకంగా కొంత సానుభూతిని మలుచుకొని రెచ్చగొట్టి భాషతోటి పైసలతోటి అధికారంలోకి వచ్చాడు తప్ప యథార్థంగా రాలేదు. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకోసమైతే సాధిస్తామో అందుకొరకు మాత్రం పని చేయలేదు. ఇది నేను నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాను. నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఆత్మగౌరవం అన్నారు. ఏమన్నా అయిందా? రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, ఒక్క ఉదాహరణ చెప్తా, 100 చెప్పగలుగుతా. ప్రాజెక్టు కడితే నిట్ట నిలువుగా అది పగిలిపోతే బాధ్యుడు కేసీఆర్ కాదా అంటున్నా. మీరు మొన్న పోయినారు కదా, అదే చూపించిన అనేక పార్టీలు. నువ్వు అసెంబ్లీలో చర్చ, థియరిటికల్గా మాట్లాడు, హైపోథెటికల్గా మాట్లాడు. ఎందుకని మా రేవంత్ రెడ్డి గారు అన్ని పక్షాలు రాయండి, ఏదో రాజకీయంగా మాట్లాడినట్టు అవుతుంది.
మనం అందరం సభ్యులం, ఈ రాష్ట్రాన్ని నడిపించే సభ్యులం, మనం అందరం కలిసి పోదాంపా, ఆడేం జరుగుతుందో చూస్తాంపా అని తీసుకుపోయి ఆ పగుళ్ళని చూపించినాక ఇట్లాంటి సర్వసాధారణం అంటాడు. నాగర్ సాగర్లో సర్వసాధారణమైందా, పోచంపల్లిలో సర్వసాధారణమైందా, కడెం ప్రాజెక్టులో సర్వసాధారణమైందా, బాక్రండంగల్లో సర్వసాధారణమైందా? ఏమన్నా కొంత ఉండాలి. ఈ జానెడు కడుపు కోసము 70 ఏళ్ళు వచ్చినటువంటి మా కేసీఆర్ గారు ఈ జానెడు కడుపు కోసం ఇంత ప్రజలను విచ్ఛిన్నం చేసి, ప్రజలను నడ్డి విరిచి, రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి, ఆర్థిక వ్యవస్థను చితక నలిచేసి ఎందుకు ఇది దేన్ని సాధిస్తాను? ఇప్పుడు కేసీఆర్ సార్ మొన్న నల్గొండ సభలో పెట్టి చెప్పినాడు కదా క్లియర్గా, సరే అక్కడక్కడ ఒక బ్యారేజ్ అంటే, ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పగిలినవి 1-2 ఉంటుండొచ్చు, అవే కాదు కదా. 144 టీఎంసీల స్టోరేజ్, 19 సబ్స్టేషన్లు, 115 రిజర్వేషన్లు, 3 బ్యారేజ్లు, రిజర్వాయర్లు, 3 బ్యారేజ్లు, ఇవన్నీ కాళేశ్వరమే. ఏదో మీరు పగిలిన దగ్గరికి పోయి ఇది కేసీఆర్, ఇది కేసీఆర్ అని చూపించడు తప్ప. అది సత్యమా కాదా? అది నాగార్జున సాగర్లో ఎందుకు జరగలేదు, అది పోచంపాడులో ఎందుకు జరగలేదు? కారణం తెలియకపోతే నేను తెలిసడానికి ప్రయత్నం చేస్తా. ఏంటంటే ఏ ప్రాజెక్ట్ కట్టినా కేంద్ర జల వనరుల శాఖ అనుమతితోటి, కేంద్రంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఇంజనీర్లతోటి ప్రణాళిక వేయబడి, ఎక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి, ఎంత కెపాసిటీ నిర్మాణం చేయాలని వాళ్ళకు అధ్యయనం ఉన్నది. ఆ శాస్త్ర పరిజ్ఞానాన్ని వినియోగించుకోకుండా అదే ప్రాణహిత చేవెళ్ళ ఆ శాస్త్ర పరిజ్ఞానంతో DPR 1 అయింది. ఉద్యమ కాలంలో DPR 2 కూడా జరుగుతూ ఉంది. ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాజెక్టుకు మా ప్రాజెక్టుకి ఎందుకు వెనకబడుతుందని మేము కొట్లాడితే ఈ ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకువచ్చిండ్రు. ఆ ప్రాజెక్టును తుది రూపం ఉన్న ప్రాజెక్టును చేసి ఉంటే సాంకేతిక పరంగా బలంగా ఉండు. నంబర్ 1. నంబర్ 2, 80% నిధులు కేంద్రం ఇస్తుండే, 20% రాష్ట్రం మీద భారం పడుతుండే. అలాంటి ప్రాజెక్టును అనుమతిస్తే ఎవరు నిర్మాణం చేస్తేంది, తుది గోల్ కొట్టినది కదా లెక్క. అది ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టింది కాబట్టి వాళ్ళకు పేరుతున్న సంకుచిత స్వభావంతో ఆ ప్రాజెక్టు మూలకేసి కాళేశ్వరము సొంత కవిత్వం, అధికారులను వినడు, శాస్త్రజ్ఞులను వినడు, ఇంజనీర్లను వినడు, సహచర మంత్రివర్గ సభ్యుల మాటకు వినడు, ఎవరికి వినడు. పొద్దుగల పొద్దుకు రాస్తాడు, కాగితం మీద గీతలు పెట్టి ఒక టోపి పెట్టుకొని ఒక కట్టె చేతిలో పట్టుకొని తుపాకి రాముడు పోయినట్టు పోయి రోజు 1000 చదరపు అడుగులు 2000 చదరపు అడుగుల సిమెంట్ వేస్తున్నాము, కాంక్రీట్ వేస్తున్నామని ఒక లెక్కలు చెప్పుకుంటా, గొప్పలు చెప్పుకుంటా, పెగ్గేలు చేసుకుంటా ఇసుకలో పిట్టగూళ్ళు, మేము పిల్లగాళ్ళు ఉన్నప్పుడు మా ఊరి పక్క ఇసుక బాగుంటుంది, పిట్టగూళ్ళు కట్టినట్టు ఇసుకలో పిట్టగూళ్ళు కడితే అది పలిగిపోతే అన్ని జరుగుతుంది. అంటే కడుపు కోసం, కేవలం పైసల కోసం. నేనేమంటున్నా అంటే ఇది పైసల కోసం నిజంగా కూడా ఆపతి ఉంటుంది. పక్షికి లేదు ఆపతి, పశువుకు లేదు ఆపతి, ఒక్క మానవునికి ఆపతి ఉన్నది. ఊరేసుకొని పోయేటోడు కూడా తాడుకు బేరం ఆడతాడని పేరున్నది. ఇవన్నీ నాకు తెలుసు. కొద్దిగా ఉంటుంది, ఆ కుంటది ఏదైతే ఉంటుందో మీద వచ్చేది తీసుకుంటే చాలు. కానీ మొత్తం ప్రాజెక్టుని నాశనం చేసి తినవలసిన అవసరం నీ 70 సంవత్సరాల వయసుకుందా అంటున్నా. ఓకే, నేను దీని మీద విచారణ జరగాలి. చట్టానికి ఎవరు అతీతులు కారు. నేను అంటే అదే పనిగా ద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో ఉద్రేకంగా దాని మీద విచారణ జరగాలంటలేను. జిస్సే కేల్తా హే ఉస్సే మరతా హే అంటాడు. ఏ పని అయితే ఎవరు దేనికన్నా చేసిండ్రో అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దాని తర్వాత తప్పకుండా ఆ నిధులను రాబట్టాలి, దాన్ని రిపేర్ చేయరాదు. నాకు తెలిసి నా పరిమిత జ్ఞానంతో ఇంకెవరైనా మేధావులు ఉంటే చెప్పొచ్చు, దాన్ని సవరించవచ్చు, కానీ దాన్ని రిపేర్ చేయరాదు. ఒక బిల్డింగ్ పిల్లర్ కూలిపోయిన తర్వాత ఇక బిల్డింగ్ పునర్నిర్మాణం చేయాలి తప్ప, మళ్ళీ ఒకటి కట్టాల్సింది తప్ప దాన్ని పునర్నిర్మాణం చేయలేము. కాబట్టి అది పోయినట్టే. దాని నిధులన్నీ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఉన్నాయి, ఎటు పంచలే, 5-6 దగ్గరనే ఉన్నాయి, కావలసినవి ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి పూరించి ఆయనకి ఏ శిక్ష అయితే న్యాయస్థానం ఇస్తూ ఆ శిక్షను విధించవలసిన అవసరం ఉంది. మా ఉద్యోగ జీవితంలో చెప్తా, 50 పైసల రికవరీ కోసము
12.5 రూపాయల పోస్టేజ్ స్టాంపులు ఖర్చు పెట్టి 50 పైసలు రికవరీ చేసారు. ఓకే. రికవరీ ముఖ్యం, రికవరీ చేయాలి, ఉమ్. చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మొత్తం మీద ఫిక్స్ అయ్యారు. అడుగుట్లో తప్పులేదు, అడుగుట్లో తప్పులేదు. దీన్ని ఏదైనా క్షమించమని అడిగటానికి ఆయనకు లేదు. ఒకవేళ ఆయనకు నైతికత్వం కనుక ఉంటే, మన భారతదేశ సమాజం నైతికత్వానికి ఎక్కువ విలువలు ఇచ్చిన సమాజం నెంబర్ 1. ఎందుకు అని ఉంటావా అంటే, వెనకటికి ఎక్కడనో రైలు పడిపోతే ఆ కాలంలో జాఫర్ షరీఫ్ అంటే ఆయన ఒక రైల్వే మంత్రి ఉండే, అప్పుడు నేను చిన్నవాడిని, రైల్వే మంత్రి రాజీనామా చేసిండు. రైలు పడిపోవడానికి రైల్వే మంత్రి కనుక కనెక్షన్ ఉందా? అది నైతికత్వం. అంత నైతికత్వం ఉంటే రాజకీయాలకు విశ్రమించి ఓపెన్ ఎంక్వైరీ కోరి నా దగ్గర ఉన్నదాన్ని మళ్ళీ ప్రజలకు అప్పచెప్తున్నాను, స్వచ్ఛందంగా అప్పచెప్పి క్షమించు దేవుడా అని అనగాల్సింది ప్రజలను. అంటలేడు. అందులో ఏం తప్పు ఉన్నది, ఇటువంటి ఎన్నో అవుతాయి అని మాట్లాడు. నిజంగా అనుచితం కాదా? ఎందుకు భాష ఖరాబ్ చేసుకుంటారు? నిన్న మొన్న విద్వాంసులు, విజ్ఞులు, చదువుకున్న వాళ్ళందరూ కొద్ది బుద్ధజీవులు అంటారు వాళ్ళందరినీ ఒకచోట కూర్చుండి, రాజకీయ నాయకులు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మాదిరిగా ఉండాల్సిన వాళ్ళు భాష ఎట్లా పడితే అట్లా మాట్లాడి, విచ్చలవిడిగా మాట్లాడి, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది కదా, మాట్లాడి ముఖ్యమంత్రి నిరాశనం చేస్తున్నారు. ఇది నేర్పింది ఎవరెరికేనా? స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నిన్నటి దాకా ఈరోజు భారతదేశం అంతా కూడా హిందీ మాట్లాడే రాష్ట్రాలు, అనేక భాషలు మాట్లాడే రాష్ట్రాలు ఎక్కడన్నా ఈ భాష ఉందా? కేసీఆర్ వచ్చినాకనే ఆ గ్రామీణ భాషను నాశనం చేసి తెలంగాణ ఉరవడిని పెట్టి ఇచ్చి మొత్తం వంకర టింకర మాట్లాడి, ఆ నాగరికుడు మాట్లాడితే అందరినీ వేసుకుంటాం. సరే, కేసీఆర్ మాట్లాడి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఈయన సున్నితంగా మాట్లాడతాను. ఇంకా ఆయన నిన్న మాట్లాడింది ఎట్లున్నది? అది ఏంటిది ఆ పదం? ఇప్పుడు అది ఆ పదం పేరు నేను ఒక ముఖ్యమంత్రి నేను చదువుకున్నోని, నేను 30 ఏళ్ళు ఉద్యోగం చేసినోని. ఆ పదం మళ్ళీ నేను రిపీట్ చేయ. ఇంకొక నిన్న అది ఇక్కడ నల్గొండలో మాట్లాడింది. మొన్న మంచిర్యాలలో ఒక చిన్న నాయకుడు జానడి పెత్తడు, తోకలేదు దానికి, నాయకుడికి అనుభవం లేదు, ప్రజాస్వామ్యం తెలియదు. అతను చూపిస్తే నేను మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే కదా. ఇట్లా పెట్టి చూపిస్తే పక్కకున్న వాళ్ళు, అరే ఈ సమాజం ఇది మంచిది కాదు, పద్ధతి కాదు అని అనద్దా? నా దేశ చట్టం ఏం చెప్తుంది? నేరం చేయడం ఒక తప్పు అయితే, నేరాన్ని సహించి ఊరుకోవడం, మౌనం వహించడం కూడా ఇంకో నేరమే. ఆ దయస్ మీద ఉన్న వాళ్ళు తప్పని చెప్పొద్దా? ఇంత దుర్మార్గమైన భాష నిజంగా అది ఆదిలో ఎవరి నుంచి మొదలైందని తెలుసుకోవాలి. ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను, అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అట్లాంటి భాషను మాట్లాడి భాషను నాశనం చేసి పారేసి ఒక్కటి రాజన్న, అతను మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత అతని పైన మీరు ఒక వీడియో చేస్తూ లాస్ట్లో మాట్లాడినారు, అతని మీద భౌతిక దాడి చేయండి అనే క్లారిటీ, దాడి చేయొద్దని దాన్ని ఒక క్లారిటీ తప్పు. ఆయనను తరమండి అంటే ఎక్కడికి? వాళ్ళ ఊరికి తరమండి, మెట్టుపల్లికి. ఆల్రెడీ ఓడిపోయిండు, ఇంకా తరముడు అంటే ఏముంటుంది? ఆడ ఉండుడెందుకు? ఆడ చెన్నూరు ఉండుడెందుకు? నీకేం హక్కున్నది అక్కడ? ఏం హక్కున్నది? నువ్వు ఇంత పరిజ్ఞానం లేని, భాష చతురత లేని, భాష పరిజ్ఞానం లేని, ప్రజాస్వామ్యం యొక్క పరిధులు తెలియనోనివి, పరిమితి తెలియనోనివి, దేశానికి అక్కర్రాని మాటలు మాట్లాడి అనాగరికంగా మాట్లాడే మనిషిని ప్రజలు తరుముతారు తరమండి అనలే. ప్రజలు వ్యతిరేకిస్తారు, తరుముతారు, ఉండనియరు అని అన్నా. తప్పేం కాదనుకుంటున్నా. ఒకవేళ తప్పైతే సవరించుకుంటా. ఓకే, దీనికి ఇప్పుడు అలా అనాలనుకుంటే, అలా చేయాలనుకుంటే కేటీఆర్ చేసానో, హరీష్ రావు చేసానో, కేసీఆర్ చేసానో ఒక రకంగా ఉంటుంది. కానీ ఒక దళితుని ముంగట పెట్టి అతన్ని రూపంగా చూపెడుతూ ఇట్లా దాడి చేయమని చెప్పేసి వాళ్ళు రాసిచ్చిన గైడ్లైన్ ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఇది లోపల జరిగేది. కానీ మీరు అతన్ని టార్గెట్ చేయడం ఏంది? అతను వెనుకెవరున్నాడు, అతని పైన మాట కూడా గమనించాలి. మీరు చదువుకున్నావా, చదువుకోలేదా, విద్యావంతునివా కాదా, ఇట్లాంటి మాటలు ఎవడన్నా అనుమంటే అనునా? ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి ఈ మాట అంటున్నాను. నేను అనలేదు ఆ రోజు, నాకు గమనింపుతోటే అన్నా. ఎవరినైతే ముంగడ పెట్టి నీ భుజం మీద తుపాకీ పెట్టి కాలుతానంటే ఏమన్నట్టు? నువ్వు అమాయకునివి కావచ్చు, కానీ చదువుకున్నావా లేదా, విజ్ఞత ఉందా లేదా, ఇది ఆడాలనా లేదా అని ఆలోచించే ఉండకపోతే నా తాతకు నీకేం తేడా అంటున్నా. మా తాత భుజం మీద కొట్టిరి,
నా తండ్రి భుజం మీద తుపాకీ పెట్టి కొట్టిన ఈ సమాజం నీ భుజం మీద కూడా కొడతా ఉంటే మన చదివేందుకు ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీలు ఎందుకు చౌరస్తాలో కాలబెడితే సరిపోదా అని అంటే తప్పేమన్నా ఉందా అంటున్నా. సరే, కానీ అది మంచిది కాదు. ఏ పార్టీకైనా దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తుంది. ఏ పార్టీకైనా ఏ నాయకునికైనా వీ మస్ట్ బి ఎగ్జాంపులర్. మన మాటలో బలం ఉండాలి, మన విమర్శలో శక్తి ఉండాలి, ఒక కోణం ఉండాలి. ఆ కోణాన్ని ఆవిష్కరిస్తే మధురంగా తీసుకుంటారు జనము. అట్లా తీసుకోవాలి. ఇప్పుడు సుమతి శతకాలు తీసుకొని లేకుంటే వేమన శతకాలు తీసుకొని ఒక్కొక్క పదబంధం చేస్తే ఇప్పటికి రోమాలు నిల్చుండేటువంటి పదబంధాలు కట్టిండ్రు. నీకు అట్లా ఏమన్నా ఉంటే అది చెయ్యి బిడ్డ. ఏమైనా తప్పు జరిగితే ఎత్తి చూపు, కాదంటలేను. ఇప్పటికీ సిపిఐ ఉన్నది, సిపిఎం ఉన్నది, సీనియర్ పార్టీలు ఉన్నాయి, బాగా విజృంభణ చేసేటువంటి పార్టీలు ఉన్నాయి, అభ్యుదయ భావాలు కలిగిన పార్టీలు ఉన్నాయి. ఇట్లా లేవట్లేదే. అట్లా అది పద్ధతి కాదు అనేటువంటి మాట చెప్తా ఉన్నాను. ఒక దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలను మీరు అంటున్నారు, 420 హామీలు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సరే, ఏదేమైనా చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేసినారు. ఓట్లేసిన తర్వాత మీ పథకాలని హామీ చేయాల్సింది పోయి టీఎస్ తీసేసి టీజీ పెడతాం, తర్వాత తెలంగాణ విగ్రహాన్ని మారుస్తాం, ఆ కాకతీయ కళాతోరణం, హైదరాబాద్ సింబల్, చార్మినార్ని, ఇవన్నిటిని ఆ సింబల్ నుంచి తొలగిస్తాం. ఇవేం మేనిఫెస్టోలో లేవు కదా. మేనిఫెస్టోలో ఉన్నది పబ్లిక్ కోసం చేసేటువంటి కార్యక్రమాలు. అవి 6 2 చేసేసినాం. 2 నెలలు అయిపోతుంది. 2 చెప్పిన హామీలు అమలు చేసే పార్టీ ఏదైతే ఉందో అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ దేశంలో. ఓన్లీ అది చేసి చూపించినప్పుడు 2 చేసేసినాం. మచ్చ కనబడుతుంది. ఒకటి కూడా చేయలే. అది ఆ దిశని అడుగే పెట్టలే. వాళ్ళ గురించి మనకేం చర్చ? దానికంటే ఇది గొప్ప కాదు. 2 చేసిన, ఇంకా 2 లైన్లో ఉన్నాయి. ఇంకో 2-3 రోజులలో ఆ 2 కూడా అమలు అవుతాయి. 4 అవుతాయి. ఇంకొకటి అయితే సగం 50% అయిపోయింది. ఇంకా 50% కొట్టిపడేస్తాం. అట్లేం లేదు, చేస్తాము. చేసే క్రమంలో ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో వివాదాలు రాకుండా చూసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏకాఏకిన దళిత బంధు అని పెట్టారు. ఉదాహరణ, దళిత బంధు వెనుక నేను దాన్ని ఆహ్వానిస్తున్నా, వ్యతిరేకిస్తాను సుమా, ఆహ్వానిస్తున్నా. దాని వెనుక శాస్త్రీయ కోణం ఉందా? శాస్త్రీయ కోణం అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, స్వతంత్రం వచ్చి నుంచి నేటి వరకు కూడా చట్టాలు చేసుడు అసెంబ్లీ చేస్తుంది, అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేస్తారు, పార్లమెంట్ చేస్తుంది. దాన్ని అమలు చేసుడు బ్యూరోక్రాట్ చేస్తాడు. బ్యూరోక్రాట్కు ఒక గైడ్ లైన్ ఇస్తాం. గైడ్ లైన్ ఇచ్చి ప్రజలలో వెళ్ళి ఒక గ్రామసభ నిర్వహించి పూరెస్ట్ నుంచి పూర్కు పోవాలంటాం. పూరెస్ట్ నుంచి పూర్కు. ఎమ్మెల్యే గారికి ఈ మెకానిజం ఏది, పూరెస్ట్ను సెలెక్ట్ చేసే మెకానిజం ఉందా? దండం పెడతా, నాకన్నా తెలుగులో ఉన్నారు. కానీ ఏది మెకానిజం లేకుండా గాలిలో దీపం పెట్టుడు, శూన్యంలో బాణాలు కొట్టుడు, ఇది ఎట్లా పనికి వస్తుంది? అప్పుడు ప్రజలు నిరుపేదకు ఫస్ట్ అందించి, తర్వాత పేదకు అందించి, తర్వాత కొంచెం మెరుగైనకి అందిస్తే వీళ్ళ కొనుగోలు శక్తి కనుక పెరిగితే, అందరు కొనుగోలు తద్వారా పెరిగితే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంలో పోద్ది. ఇది మన ప్రాతిపదిక ఉండాల్సింది. ఏం విజ్ఞతో, ఎందుకు పెట్టినవో, ఎట్లా పంచుతానో, ఇది ఏదన్నా కోణం ఆవిష్కరించే అవకాశం ఉందా? నాకైతే నేను 30 ఏళ్ళు ఉద్యోగం చేసినా ఇది అవకాశం లేదు. మీరు చెప్పండి, ఎట్లుంటే బాగుంటుంది అనేది. పూరెస్ట్ నుంచి పూరుకోవాలి అంటే ఎట్లా మొత్తం క్లియర్గా ఒక గ్రామసభ నిర్వహించుతాడు కలెక్టర్, పూరెస్ట్ను సెలెక్ట్ చేస్తాడు. అలా ఒక పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ప్రకారం ఇదివరకు చేసినాం. ఇలా కొత్తగా ఏమి చేసుడు లేదు. ఈయన ఈ రోజే స్వతంత్రం వచ్చినట్టు, ఈ రోజే నేను మొదలు పెడుతున్నట్టు, ఇదివరకు అందరూ అట్టిగానే ఉన్నట్టు, ప్రభుత్వాలు అట్టి ఖాళీగా ఉన్నట్టు ఈయన మొదలు పెడతాడు. అట్లా కాదు. పూరెస్ట్ నుంచి పూర్కు పోవాలి. దానికో శాస్త్రీయ విధానాన్ని మనం అమలు చేసేవలసిన అవసరం ఉంటుంది. ఇంకోటి చెప్తా, ఆశ్చర్యం వేస్తుంది. డబుల్ బెడ్రూమ్లో అన్నాడు, బెనిఫిషరీ భాగస్వామ్యం లేకుండా నిర్మాణం సాంకేతిక పరంగా దృఢంగా బలంగా ఉంటుందా? ఉండదు. ఇది ఇవ్వాలని అనేది చెప్తాడు. ఎందుకంటే నువ్వు కూడా ఫ్లాట్ కొని ఉంటావు, నేను కూడా ఫ్లాట్ కొని ఉంటా, ఇంకెవరు ఇక్కడ కొనుగోలు శక్తి కలిగిన ఫ్లాట్లు కొని ఉంటారు. గోడలు అవుతూ ఉంటేనే పోయి అది నా గోడ గిట్టు మార్చు, ఈ టాయిలెట్ ఇటు మార్చు, ఈ అద్దాలు ఇట్లా పెట్టు, కన్వీనియంట్గా మన ఫ్లోరింగ్ ఇట్లా చెయ్యి, నువ్వు ఇచ్చేది కానీ నేను దాన్ని కలుపుకొని చేసుకుంటా అని కొంచెం సాంకేతిక పరంగా దాన్ని బలంగా చేయడానికి, చాలా కాలం నిల్వ ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అట్లా వాళ్ళు కాదా? బెనిఫిషియర్ని సెలెక్ట్ చేయక నువ్వు నిర్మాణం చేస్తే, ఆ నిర్మాణంలో కాంట్రాక్టర్ చేస్తే, ఎంబీ రికార్డు చేయవలసి ఉండి, టెండర్ అయి ఉండి,
స్పెసిఫికేషన్స్ అంటారు. దయచేసి ఇంజనీరింగ్ దీన్ని ఐడెంటిఫై చేస్తారు, గమనిస్తారు. స్పెసిఫికేషన్స్ డిసైడ్ అయి ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్ ప్రకారంగా కడితేనే ప్రాజెక్ట్ ఉండలేదు, టెండర్ వేయబడ్డది. ఇది ఏ టెండర్ లేదు, నీకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన కాబట్టి 20 ఇండ్లు కట్టు, మేము ఇచ్చేది గింతే, ఎట్లన్నా కట్టు అని కడితే క్వాలిటీ ఉంటుందా? నెంబర్ ప్యాకేజ్ మొత్తం ప్యాకేజ్. నెంబర్ 2, కాంట్రాక్టర్కు సబ్ కాంట్రాక్ట్ లాగా ఇచ్చి నాణ్యత లేని కట్టుడు ఒకటి. రెండవది బెనిఫిషియరీ సెలెక్షన్ జరగకముందు కట్టుడు 2. ఈ 2 తప్పిదాలు. 3వ తప్పిదం ఏంటంటే బెడ్రూమ్ మీద ఇల్లు మీద ఇల్లు కట్టినాం, ఇది క్వాలిటీ లేదు. ఇప్పుడు ప్రూవ్ అయింది, ఇప్పటిదాకా 2 మాటలలో ప్రూవ్ అయింది. అంటే కొంత జనాలు ఉంటున్నారు దాంట్లో ఇప్పటివరకు అయితే. ఉంటుడు వేరు, నిర్మాణములో బెనిఫిషియరీ భాగస్వామ్యం లేకపోతే క్వాలిటీ లేదు, ఒప్పుకున్నాం కదా. రెండవది ఏదో కాంట్రాక్టర్కు లంసం ఇచ్చి చలో ఆడ కడతాను, పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిన కాబట్టి దీన్ని కట్టమని అంటే ఆయన ఏ స్పెసిఫికేషన్స్ లేకుండా, ఏ టెండర్ లేకుండా, ఏ ఎంబీ లేకుండా కడతాడు. కడితే క్వాలిటీ ఉండదు. ఈ 2 పాయింట్ క్వాలిటీ ఉండదు. 1, ఈ 2 క్వాలిటీ లేని ఇల్లు ఒకటి మీద ఒకటి ఉన్నాయి. ఒకసారి క్వాలిటీ లేని ఇల్లు దాని లైఫ్ ఉంటుందా, తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉన్నది కనుక కూలిపోతే వీళ్ళిద్దరికీ శాశ్వతమైన కొట్లాట, సమాజ విభజన జరుగుతుంది, కుటుంబాల విభజన జరుగుతుంది, గ్రామాల విభజన జరుగుతుంది. అది నేను దూరం కోణంతో ఆలోచన చేసి చెప్తున్నా, ఇది రైట్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళిద్దరు తలలు వాళ్ళు కొట్టుకుంటారు, చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, కడుపు లేని వాళ్ళు, అన్నం లేని వాళ్ళు. వాడు కూలంగానే నాది భూమి అని ఈయనంటాడు, కొట్టుకొని చేస్తారు. ఎందువలన అంటున్నా అంటే ఇప్పటికీ అపార్ట్మెంట్లలో, సాధారణ అపార్ట్మెంట్లో జనప్రియనో, లేకుంటే గవర్నమెంట్ కట్టిన అపార్ట్మెంట్లో, లేకుంటే పేద తక్కువ ధర అపార్ట్మెంట్లో, లేకపోతే ప్రైవేట్ రోడ్ కట్టినవో మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడతారు. మెయింటెనెన్స్ చేయలేకపోతే నువ్వంటే నేనంటే నువ్వని ఇబ్బంది పడతాను. చదువుకున్న వాళ్ళం, కొనుక్కున్న వాళ్ళమే. ఆడ చదువుకున్న వాళ్ళు లేరు, కొనుక్కున్న వాళ్ళు లేరు. పాపం పేదవాళ్ళు, కడుపుకు లేని వాళ్ళు, కాలి కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు కొట్లాడుకోరా? ఇది శాశ్వతమైన కొట్లాట పెడతానవా లేదా? ఇందులో ఏమైనా శాస్త్రీయత ఉంటే నేను సవరించుకుంటా. రాజానికి తెలుతలేదు, 30 ఏళ్ళు ఎట్లా ఒకరు చేసినావు అని అంటే నేను మర్చుకుంటా. ఎంత చదువుకున్నాను నేను 4 ఏళ్ళ BSc అగ్రికల్చర్. నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ముందట, నా ముందర. ఇప్పుడు టీవీ మాట్లాడుతానంటే ఇంజనీరింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ గురించి చెప్తున్నారు, అందుకని అడిగా. అది నేనేంటంటే నేను ఉద్యోగం చేసిన కదా. ఓకే. ఉద్యోగం చేస్తే మనసు పెట్టి చేసినది, ఉత్తుగా చేస్తే రాదు. నాకు సంబంధం లేదు. ఎంబీ ఉంటుంది, ఎంబీ కాడ కింద సంతకం ఉంటుంది, సంతకం కాడ ఓ బాత్ మార్క్ వారైతే బిల్ అయిపోతుంది. నేను ఆ 70 mm మట్టిని తొక్కితే అది 7 mm కావాలి, 30 mm మట్టిని తొక్కితే 75 mm కావాలి. ఇది అయిందా లేదా చూసుకోండి. నేను గిదెందుకు చూస్తామని ఇంజనీర్ రాత్రి పేచి పెట్టుకున్నారు. అది కూడా కాదు బిడ్డ, ఇట్లా వద్దు, మనం మంచిగా చేయాలి, మనం ఉన్నది దాని కొరకు. ఎంప్లాయీస్ ఆర్, ఆ రోజుల్లో నేను ఉద్యోగస్తున్నా చెప్పిన, ఎంప్లాయీస్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సొసైటీ. మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు ఒక ఆయుధం ఇచ్చిండు, ఒక కలం ఇచ్చిండు. చదువురా, హౌ, వేర్, వై, వెన్. ఇది ప్రజలకు ఉపయోగపడటానికి మనం ఉన్నాం. నీకు ఉపయోగపడటానికి ప్రజలు లేరు. నేను చట్టాన్ని కూడా ప్రశ్నిస్తుంటే అప్పుడప్పుడు, చట్టము ఈజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఒకవేళ చట్టం కనుక షూట్ కాకపోతే దాన్ని సవరించాలంటుంది, దాన్ని మాడిఫై చేయాలి. చట్టం ఇన్ ద సెన్స్ గైడ్ లైన్స్ మార్పించాలంటుంది. అట్లనే నేను ఇల్లు కట్టేటప్పుడు ఇండిపెండెంట్గా ఇల్లు కడతా ఉంటే ఒక గోడను కలిపి కట్టించిన, ఒక గోడను మిగులుతుంది. మొదలే తక్కువ యూనిట్ కాస్త తక్కువ ఇస్తాను. ఈ గోడ కామన్ గోడ పెడితే ఏమవుతుంది? కట్టొద్దని కొందరు అంటారు, కడితే ఏమైద్దని నేను అంట. అట్లా కలెక్టర్లను ఒప్పించిన, కడదాం సార్ అని ఒప్పించిన. బాత్రూమ్ గోడను కూడా ఈ గోడకు అంటబెట్టి కట్టించిన, ఒక గోడ మిగులుతుందని. ఇప్పుడు మళ్ళీ అది కూడా పంచాయతీ కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి. పంచాయతీ అక్కడ కిందనే గ్రౌండ్లో ఓ గోడ సేవ్ అయింది. 4 గోడలు కట్టి ఇల్లు కట్టాలి కదా. ఈ ఇల్లు ట్విన్స్ కడితే ఏమైంది? ఒక గోడ మిగులుతుంది కదా. ఒక గోడ మిగులుతుంది, అది కూలిపోయింది అనుకో, ఇంట్లో వాళ్ళ వీళ్ళకి గొడవనే కదా. లోపలిది కదా, లోపలిది అట్లా కాదు. కొడితే గోడ అయినాయి, అది కూలుతుంది, ఇది కూలుతుంది. ఆ భూమి అనుకుంటుంది, దీని భూమి అనుకుంటుంది. అట్లా నేను వినూత్నమైన కార్యక్రమాలు అనేకం చేసిన. అనుభవంతో చెప్తున్నా, ఇది కరెక్ట్ పోతలేడు. నేను ఇదంతా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పావర్టీని, పేదరికాన్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక శాస్త్రీయ పద్ధతిలో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక పేషెంట్ బాగా అనారోగ్యంతో పోయిన పేషెంట్ను ఒక డాక్టర్ ఏం చేస్తాడు, వాడిని ఎట్లా ట్రీట్ చేయాలి? మందులు ఇవ్వాలనా, ఇంజక్షన్ ఇవ్వాలనా, ఇంట్రామస్కులర్ ఇవ్వాలనా, ఇంట్రావీనస్ ఇవ్వాలనా? అది కూడా కాకపోతే
సర్జరీ చేయన్నా ఈ డిసైడ్స్. ఎవరు డిసైడ్ చేస్తాడు? డాక్టర్ డాక్టర్. పేషెంట్కి ఏమేరక తెలియదు. అట్లనే ఈ రోగగ్రస్తమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించాలంటే యాజ్ ఏ డెవలప్మెంట్ ఆఫీసర్గా, ఒక డాక్టర్గా వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎట్లా వాళ్ళను లైన్లోకి తేవాలి, ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని మనం లైన్లో తీసుకొచ్చి వాళ్ళను మార్పు చెందింపజేసే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోతే అధికారులు కూడా అలసత్వం ఇస్తారు. ది మిషనరీ. ఓకే. నిన్న సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ స్టాచ్యూ కొరకు శంకుస్థాపన చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని వ్యతిరేకిస్తూ కల్వకుంట్ల కవిత పూలే విగ్రహం పెట్టమంటే పెడతలేరు, కానీ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఇంత అర్జెంట్గా ఏమొచ్చింది అని చెప్పి మాట్లాడుతుంది. పాపం మా కవితమ్మ మా మాజీ ముఖ్యమంత్రి బిడ్డ, ఓ ఆడి బిడ్డ. కాకపోతే ఆమెకు ప్రజాస్వామ్యం తెలియదు. ప్రజాస్వామ్యం యొక్క పరిధులు పరిమితులు తెలియవు. పేదరికం యొక్క అంచు ఆమెకు తెలియదు. అమెరికాలో ఉండే పాపం ఉద్యమం నడుతాను తెలంగాణ ఇష్టట్టున్నాను ఉరికొచ్చింది. ఈ ఐఏఎస్ సీట్లో కూర్చుంటే పెడితే ఆ సీట్లో కూర్చుంటుంది. గంతేరు కాదప్ప, పెద్ద విద్వాంసురాలు కాదు. ఎందుకు కాదు అనటానికి, ఎందుకు పెట్టిండు రాజీవ్ గాంధీ విగ్రహం ఆడ పెడదాం అన్నదంటే, ఈ ప్రజాస్వామ్యం ఇందాక కూడా చెప్పిన, ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అంకితము చేసిన పార్టీ కాంగ్రెస్. దానికి వారసుడు రాజీవ్ గాంధీ. ఈ హైదరాబాదులో ఒక ప్రభుత్వం, ఢిల్లీలో ఒక ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు గ్రామాలు బలోపేతమైనప్పుడే ఆ పునాది గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుందని 73, 74 రాజ్యాంగ సవరణ తెచ్చి అధికార వికేంద్రీకరణ పేరు పెట్టి, అధికారం ప్రజలు అందుకోవాలి, అనుభవించాలి, ఏ ఒక్కరికి అధికారం కేంద్రీకృతం కావద్దు గ్రామంలో అని రిజర్వేషన్ పెట్టి రొటేషన్ పెట్టిండు. నెంబర్ 1. మహిళలు సగసాగం ఉన్న మహిళలు కూడా స్పెక్టేటర్ లాగా ఉండకూడదు. ప్రభుత్వం ఎవరో నడుపుతారనే కూడదు, నాదే ప్రభుత్వం అనాలే ప్రజలు అని మహిళలకు కనీసం 50% 33% అనే రిజర్వేషన్ ఇవ్వాల్సిందని పెట్టిండు. గ్రామాలకు ఆర్థిక వ్యవస్థ గట్టిగా లేకపోతే మంచిగుండదని ఎస్ఎఫ్సి అనేది కమిషన్ పెట్టిండు. ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పెట్టిండు. రాష్ట్రానికి గ్రామాలకు ఫండ్స్ విభజన జరుగుతాయి. కేంద్రానికి రాష్ట్రాలకు విభజన జరగడానికి కేంద్రంలో ఒక ఫైనాన్స్ కమిషన్ ఉందా? ఇదంతా ఉందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానేనా ఉందా? అలా ఉంది. అలాంటిది ఇక్కడ కూడా ఉండాలని, ఏది గ్రామ పంచాయతీలకు, మండల పంచాయతీలకు, జిల్లా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కూడా ఫండ్స్ ఒక క్రమ పద్ధతిలో పంపిణీ జరగాలని, అదే కాకుండా రిజర్వేషన్ రొటేషన్ జరగాలని, ఇవాళ బీసీ కోతే, ఎస్సీ కోతే, ఎస్టీ కోతే, ఇట్లా అధికారం కూడా చుట్టూ తిరగాలని, అందరూ భాగస్వాములు కావాలని. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం చెప్తా, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలందరూ ఏకమొత్తంలో చురుకుగా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయి. ఇది ఏ పౌర విజ్ఞానం తెలిసినటువంటి ప్రొఫెసర్ కైనా తెలుస్తుంది. ఇది అందిపుచ్చుకున్నటువంటి రాజీవ్ గాంధీ ఈ ప్రజాస్వామ్యాన్ని గ్రామాలకు పంచిండు. అటు అంబేద్కర్ ఉన్నాడు, దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ ఉన్నాడు, ఇక్కడ రాజీవ్ గాంధీ ఉంటాడు. ఈ ప్రజాస్వామ్యాన్ని గ్రామాలకు పంచినటువంటి నిర్మాణం చేయబడ్డటువంటి సెక్రటరియట్ల రాజ్యాంగపరంగా ఇది అధికార యంత్రాంగం కూర్చుండే కాడ అటు అంబేద్కర్ని ఎట్లా పెట్టినాము, ఇటు రాజీవ్ గాంధీ పెట్టి తప్పేందో అంటున్నాను. ఎస్, తెలుగు తల్లి విగ్రహం పెట్టాలి, పూలే విగ్రహం పెట్టాలి, తప్పకుండా ఎక్కడెక్కడ అప్రోప్రియేట్ జాగాలు ఉన్నాయో అక్కడక్కడ పెడతాం. కానీ ఇక్కడ ఎందుకు పెట్టినామని అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడం వాపసు తీసుకోవాలి. అక్కడ అంబేద్కర్ ఉన్నాడు, ఇక్కడ రాజీవ్ గాంధీ ఉంటాడు. ప్రజాస్వామ్యాన్ని పర్కులేట్ చేసి గ్రామాలకు తీసుకుపోయినటువంటి నేత ఉండవలసిందే అని నేను అంటున్నా. ఇందులో ఏమైనా వివేదిస్తే చెప్పండి. ప్రజలు ఎవరు కూడా అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు ఎవరు అడగలే. కానీ గత కొంతకాలం నుంచి, గత కొన్ని రోజుల నుంచి కవిత గారు పూలే విగ్రహం అంటున్నారు. కానీ ఇంత అత్యవసరంగా, ఇంత యుద్ధ ప్రాతిపదికన అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నారు.
వాళ్ళకు ఆడరు, చక్కగా ఆడపోతే వాకిలి మంచిగా లేదంటారు. ఏది కేసీఆర్ గ్రూప్ అంతా వాళ్ళకు విమర్శించడు తప్ప, పులిని తీసుకొచ్చి ఆడ అడ్డం పెట్టే ప్రయత్నం చేసుడు తప్ప, ఇప్పుడున్నటువంటి నేను చెప్పిన ప్రజాస్వామ్యం అంబేద్కర్కి ఎందుకు పెట్టినాం, అక్కడ పూలే పెట్టలేదా అని వాడు అంటే ఏం చెప్తావు? ఈ రాజ్యాంగ నిర్మాత, దేశానికి ప్రపంచ దేశాలకు నిర్మాత. ఇదే ఈయన ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు దానికి తీసుకెళ్ళినటువంటి యంత్రాంగాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని పర్కులేట్ చేసిన ప్రజలకు అందించండు ఉంటుంది. ఎస్, జ్యోతిరావు పులేది ఆయన అనేక విజ్ఞానం, మహిళలు, పురుషులు అందరికీ శక్తి సామర్థ్యం విద్యతోటి అందుద్దని ఆయన చెప్పిండు. అంబేద్కర్ కూడా బీ ఆర్గనైజ్ బీ ఎడ్యుకేటెడ్ ఆయన చెప్పిండు. వీటి అప్రోప్రియేట్ స్థలంలో అక్కడ పెడతాము. తెలుగు తల్లి విగ్రహం కూడా ఎక్కడ పెట్టవలసిన చోట తప్పకుండా పెడతాం. దానికి ఇదే పెట్టాలని ఈ చర్చ అనవసరం. కాకపోతే కవితమ్మ జర నేర్చుకో, మీకు తెలియకపోతే మీరు ఆయన అడుగు, ప్రజాస్వామ్యం అంటే ఏంది అని అడుగు, చెప్తాడు. ఎట్లా మీ ముఖ్యమంత్రి గారిని అందరూ గుంపు మేస్త్రి అని పిలుస్తున్నారు? మేస్త్రి అంటే మేనేజర్. ఎస్, ఇప్పుడు నువ్వు ఇల్లు నిర్మాణం చేసుకుంటావు, మేస్త్రి ఉంటాడు. ఆయన కింద 10 రకాల పనులు ఉంటాడు. సివిల్ మేస్త్రి అంటే సివిల్ మేస్త్రికి అనుబంధంగా ఎలక్ట్రికల్ మేస్త్రి ఉంటాడు, శానిటేషన్ మేస్త్రి ఉంటాడు, శానిటరీ మేస్త్రి ఉంటాడు, ప్లంబింగ్ కూడా ఉంటాడు, అనేక మంది ఉంటారు. మేజర్ మేస్త్రి ఆయన ఉంటాడు. మేస్త్రి అనే గొప్ప పదము మేనేజర్ అనొచ్చు. మేస్త్రిని ఇంగ్లీష్లో మేనేజర్ అనొచ్చు. ఇది రాష్ట్ర మేనేజర్ ఆయన. రాష్ట్రాన్ని ఎట్ట నడపాలి, ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఈ ప్రజలను ఏ రకంగా చైతన్యవంతులు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని ఎట్లా నిలబెట్టని తయారు చేయాలనడానికి ఆయన మేస్త్రే, మరి మేనేజరే సీఎం. ఆయన ఏమంటారు, మీరు ఏమనుకుంటారు అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్. ఎవరు? సీఎం అంటే ఏంది? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్, ప్రధానమైనటువంటి మేనేజర్. కాబట్టి ఆయన తప్పకుండా మేనేజరే. అట్లా అనొచ్చు అంటారు. మేనేజర్, ఎస్, జస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్. ఐఎమ్ రిపీటెడ్లీ రిపీటింగ్ దిస్. సీఎం ఈజ్ నథింగ్ బట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్. ఓకే, వరంగల్ ఎంపీగా మీరు గెలుపొంది కొంతకాలం పనిచేసినారు. మీరు వరంగల్ ఎంపీగా ఉన్నప్పుడు చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి? చాలా. 1-2 కని విన్ని ఎరగని రీతిలా నా భూతో నా భవిష్యత్తు నవ్వర్ నెవర్ అని తెలంగాణ రాష్ట్రాన్ని సునాయాసంగా సాధించి తెచ్చిన దానిలో నేను ప్రముఖ పాత్ర. నంబర్ 1. ఆ తెలంగాణ ఉద్యమ కాలంలో మమ్మల్ని తిరగనీయలేదు, మెసలనీయలేదు, నడవనీయలేదు, ప్రజలకు కలవనీయలేదు ఓ దుష్టశక్తులు. అయినప్పటికీ దాన్ని విభేదించుకుంటా తొడాయించుకుంటూ నేను నువ్వు ఒకటే బిడ్డ, నీ ఉద్దేశం నా ఉద్దేశం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, తెలంగాణ కాదు వరంగల్లో అభివృద్ధి, తెలంగాణ సాధించడానికి అని చెప్పి పరిమితమైనటువంటి సమయమును కూడా, ఎక్కువ సమయాన్ని తెలంగాణకు వాడినాము, పరిమితమైన సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని వాడుకొని ఈరోజు యాదగిరిగుట్ట నుంచి వరంగల్ 4 లైన్ రోడ్ తీసుకెళ్ళినాం. 2 ఫ్లైఓవర్లు, గన్పూర్ స్టేషన్లో ఒక ఫ్లైఓవరు ఆర్ఓబి, వరంగల్లో ఒక ఆర్ఓబి వేయించిన. రోడ్డు మొన్న ఓపెన్ అయింది కదా, వేయించిన. ఇది చెక్ చేసుకోవచ్చు, యూ కెన్ చెక్ ఇట్. నేను ఏదైనా చెప్తున్నా అంటే ఐఎమ్ అన్ అథారిటీ, ఐఎమ్ అన్ ఎక్స్ ఎంపీ, ఐ వాజ్ అన్ ఎక్స్ సిఇఓ జిల్లా పరిషత్, నేను బోర్న్ గెజిట్ ఆఫీసర్. రాజకీయం మాట్లాడతా, యథార్థం చెప్తే యథార్థమే చెప్తా. ఎస్, అవి ఎందుకు చేసినా అని కూడా చెప్తా, ఎట్లా చేసినా అని చెప్తే మరి సమయం సరిపోదు అంటారు. కాబట్టి చెప్పిన తర్వాత మనకున్నటువంటి ఇదేమి 3 లైన్లు, ఇది కాజీపేట నుంచి సికింద్రాబాద్కు 3వ లైన్ మంజూరు చేయించిన. తర్వాత ప్రాజెక్టు యాదకు వస్తలేదు, ఇంకొకటి గోదావరిలో ఆ ప్రాజెక్టు దేవాదుల కాక తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉన్నది. ఇంజనీర్లు మీరు వింటారు, ప్రసాద్ వింటున్నావా, డిప్టీ ప్రసాద్ గారు, ఆ ప్రాజెక్టును నేను మంజూరు చేయించిన. దానిలో ఉన్న ఎలక్ట్రిసిటీ జనరేషన్ పక్కకు తీసేపించిన. ఎట్లా చేయించగలిగినావు అంటే, ఇంత సమయంలో ఎట్లా చేయించగలిగినావు అంటే నా కోణం ఆవిష్కరించిన. టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చిన, టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకొచ్చిన. తర్వాత ఇంకొకటి ఏంటంటే
హన్మకొండ నడిబొడ్డున ఉన్నటువంటి పెద్ద డ్రైన్ ముఖం కడుక్కొని చీముడు గారినట్టు ఉంటుంది హన్మకొండ చౌరస్తాల. ఆ డ్రైన్ మీద స్లాబ్ వేయించిన. భద్రకాళి బండు చుట్టూ ఇండ్లు అవుతున్నాయి. ఇండ్లో డ్రైనేజ్ నీళ్ళు పోయి భద్రకాళిలో కలుపుతున్నాయి. బండు వేయాలంటే సిల్ లెవెల్ ఉన్నదని వాళ్ళు ఏనితలేరు. FTL లెవెల్ అని ఇంగ్లీష్ పదం పెట్టి నేను అవన్నీ FTL ఎంత ఎరుకో సిల్ లెవెల్ ఎంతో అంత ఎరుకున్నో నన్నే కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసారు ఆఫీసర్లు. మరి ఈ డ్రైనేజ్ నీళ్ళు తాగుదానమని అనౌన్స్ చేస్తాను నేను అన్న. అప్పుడు రోడ్ ఇంటర్సెక్టింగ్ రోడ్ ఉంటుంది, మీకు తెలుసో లేదో జనానికి తెలవాలి, మా వరంగల్ ప్రజలకు తెలుసు. హంటర్ రోడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇల్లు లేకుండే రైట్ సైడ్కి ఇల్లు ఉంటే రోడ్ ఉన్నది కాబట్టి అడ్డం డ్రైనేజ్ ఇళ్ళకు కలవపోవు చెరువులకు. కానీ లెఫ్ట్ సైడ్ కూడా కొందరు పట్టాలు ఇస్తే ఇండ్లు అయినాయి, బంగ్లాలు అయినాయి. ఆ డ్రైనేజ్ నీళ్ళు వచ్చి భద్రకాయలు కలుతాయి. ఏది పాయకాన్ నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు అంటే పాయకాన్ నీళ్ళు కలుతాయి. అరే ఇదేం లవలవ మొత్తుకున్నాయి, ఇదేం కథ అని చూసి దానికి కట్ట కట్టించిన. దానికి 1,30,00,000 నేనే పెట్టించిన, కట్టించిన. అట్లా అనేక రకాలు. సిటీ డెవలప్ కావాలంటే పెద్ద పెద్ద రోడ్లు వేయాలి, లోపల క్రాస్ రోడ్లు వేయాలి అని ఒక 5 రోడ్లు ఐడెంటిఫై చేసి రోడ్లు వేయించిన. వరంగల్ లోపల టౌన్లో వేయించిన. ఇక కొద్దిగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నాకన్నా జర ముందు స్టార్ట్ అయింది, దాన్ని అమలు చేయించిన. డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపిస్తామని ప్లాన్ వేసిన, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసిన. కానీ మంజూరు అయ్యే దశలో నాకు ఎలక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి అది చేయించలేకపోయినా. వరంగల్లో ఒకటి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వ్యాగన్ ఫ్యాక్టరీ స్థానం అప్పుడు ఎప్పుడో ఎటో వేయింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంటారు కదా, ఇప్పుడు కూడా కోచ్ ఫ్యాక్టరీ వేయలేకపోయినాం. దానికి బదులు కనీసం వ్యాగన్ ఫ్యాక్టరీని ఇవ్వని వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేయించిన. అది నా తర్వాత వచ్చినోడు పట్టించుకోకపోతే అది పోయి నాశనం అయిపోయి ఆ పింకు బుక్కులు ఉన్నటువంటిది కూడా మాయమైపోయింది. ఈ రకంగా సూరత్ భీమండిలో అనేక అవస్థలు పడుతుంటని టెక్స్టైల్ పార్క్ తెచ్చిన, టెక్స్టైల్ ఇండస్ట్రీ తెచ్చిన. ఈ రకంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం. ఈవెన్ టుగెదర్ పనిచేసినాం, ఒకళ్ళొకళ్ళం పని చేయలే. తెలంగాణ అంతా ఒకటే అనుకున్నాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెన్ చేయించినాం. వివేక్, నేను, పొన్నం ప్రభాకర్ నేను కలిసి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైల్వే లైన్, న్యూ లైన్ మంజూరు చేయించినాం. ఇవన్నీ అనేక అభివృద్ధి చేసినాం. అంటే పరిమితమైన సమయం. దండం పెడతా మీకు ఇంకోటి చెప్తా, నాకు సమయం తక్కువ ఉండే, ఉద్యమం కొట్లాట ఎక్కువ ఉండే. ఆ ఉన్న సమయాన్ని ఈ రకంగా కొంత గొప్ప మెరుగైన కాడికి వాడినాము. ఇప్పుడు కనుక గెలిస్తే వరంగల్ జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తా. రాష్ట్రానికి నిధుల కొరత ఉంది కాబట్టి కేంద్రంలో ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏ నిధులు ఉన్నాయి విశ్లేషణ చేపిస్తా. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిధులకు అర్హత అయినటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ తయారు చేపిస్తా. ఉందా అవకాశం ఉందా? దండిగా. అది మిమ్మల్ని మీరు నెక్స్ట్ భవిష్యత్తులో ఏ విధంగా చూడవచ్చు, ఏ పోస్టులో చూడవచ్చు? నేను ఎంపీగా ప్రయత్నం చేస్తున్నా. ఒక వరంగల్ నుంచే 29 మంది ఆల్రెడీ ఎంపీకి చేసినారు. దీన్ని నేను ఎప్పుడు కూడా ఆహ్వానిస్తా. ప్రజాస్వామ్యంలో నేను ఒక్కనే గొప్ప విశ్లేషకుడిని, గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నోని అనను. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. సామాన్యంగా అక్కడ ఇక్కడ సమతుల్యం చేసి, సామాజిక సమతుల్యం, ప్రాంతీయ సమతుల్యం, కాస్టులు సబ్ కాస్టుల సమతుల్యం చేసి ఇస్తారు. ఇచ్చుట్లో నాకు ఇస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే ఐఆమ్ అన్ ఎక్స్ ఎంపీ ఆఫ్ వరంగల్కు ఎక్స్ కాంగ్రెస్ ఎంపీ అంటే నేనే. ఒకవేళ నా తర్వాత ఇంకెవడన్నా కాంగ్రెస్ ఎంపీ అయితే అప్పుడు నేను మాజీ. అర్థం చేసుకోండి, కాంగ్రెస్కు నేనే. నా తర్వాత ఇంకెవరైనా ఉంటే కాంగ్రెస్ వస్తే నేను అప్పుడు మాజీని. అయినా నా ప్రజల వెంట నేను ఉన్నా, అభివృద్ధిలో ఉన్నా, అందుబాటులో ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నా, అందరికి మమేకమై పోరాటంలో ఉన్న. ఈ 15 ఏళ్ళల్లో నా మీద ఉన్న ఒత్తిడి, మా మీద ఉన్న ఒత్తిడి చెప్పనలవి కానీ ఒత్తిడి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నిట్టోరుగా నిల్చున్నా. కష్టంలా, నష్టంలా, బాధలా, సుఖంలా అన్నిట్లో నిటారుగా నిల్చున్నా. ఉద్యమ కాలంలో కూడా అందరూ భయపెట్టించి పార్టీ మారని చెప్పించిండ్రు. అయినా నేను మారలేదు, మారకుంటున్నా. తర్వాత క్రమంలో కూడా అనేక మంది పారిపోయినరు వేరే పార్టీలకు.
పారిపోలేదు. కాబట్టి లాయల్టీ ఉంది అంటున్నా, అభివృద్ధిలో ఉంది అంటున్నా, అందుబాటులో ఉన్న అంటున్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్న అంటున్నా, సీనియర్గా కూడా ఉన్నా అంటున్నా, మాటలు కరెక్ట్గా చెప్పగలిగి చైతన్యపూరితం చేయగలుగుతా అనుకుంటున్నా. నాకున్నటువంటి అనుభవం ఉపయోగించి కేంద్రం నుంచి కొన్ని స్కీములు రాష్ట్రానికి తెచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ను కవర్ చేసే ప్రయత్నం చేస్తా అంటున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నన్ను దీవిస్తుంది, టికెట్ ఇస్తుంది. అట్లా ఏమైనా ప్రామిస్ చేసింది అధిష్టానం? ప్రామిజుల గురించి కాంగ్రెస్ పార్టీలో అంచెలు ఉంటాయి, మాకు చాలా మంది చెప్పుకుంటారు. మీకేమన్నా అట్లా మాట ఇచ్చింది అధిష్టానం? మాట ఎవ్వరికి ఇవ్వరు. ఎవరైనా ఇస్తారు అనుకుంటే తప్పే అది. నన్ను క్షమించాలి, ఎవరైనా ఇచ్చిండ్రు అని చెప్పుకుంటే తప్పే. దానికి అనేక స్క్రీనింగ్ కమిటీలు ఉంటాయి. జిల్లా స్క్రీనింగ్ కమిటీ, రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర స్క్రీనింగ్ కమిటీ, దానికి మెంబర్లు, కథాకారకాలు, అనేక పారామీటర్లు బట్టి ఫైనల్గా లిస్ట్ వస్తుంది. ఏ లిస్ట్ వస్తే ఆ లిస్టుకు నేను శిరోధార్యం. ఓకే, వాళ్ళు ఏది చెప్పినా దాన్ని వింటా. నేను 70 ఏళ్ళకి వచ్చిన. నేను ఇప్పుడు అప్పటికి కప్ప దునుకులు దునికే వయసు వచ్చినప్పుడే దునకలే. అట్లా చెప్పిన చాలా మంది దుంకిరు. ఎందుకంటే మొన్న పొన్నాలు అచ్చమే కావచ్చు. అటు ఇటు నేను ఎవరిని పేరు పెట్టానా, దయచేసి ప్రజలు క్షమించాలి. కప్ప దునుకులు అంటారు. ఇటు దునుకుతారు, ఇటు నుంచి ఇటు దునుకుతారు. ఈ దునుకుడు ఏందో, ఈ రాజకీయం నైతికత్వం ఏందో, రాజకీయాల్లో స్థిరత్వం లేకపోవడం ఏందో ఆందోళన చెందుతున్నాము. ఆ రోజుల్లో పాపం నాయకులు రూపాయి తీసుకోకుండా, జీతాలు తీసుకోకుండా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి మనకు అప్పచెప్తే ఈ దేశాన్ని విచ్చలవిడిగా ఎక్కడికక్కడ చింపి నాశనం చేస్తున్నాం. అందుకే ఈ దేశంలో 2 సర్వీసులు ఉంటాయి బిడ్డ. 1 డిఫెన్స్ సర్వీస్, 2 సివిల్ సర్వీస్. సివిల్ సర్వీస్లో మనం అందరం భాగస్వామ్యం. డిఫెన్స్ సర్వీస్ వాడు ఈ దేశానికి రక్షణ కల్పిస్తాడు. ఆయన కనుక మనలాగా ఆలోచన చేసి ఈ దేశానికి రక్షణ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. మనం సివిల్ సర్వీస్లో అనేక కార్యక్రమాలు ప్రజల కోసం చేయవలసి ఉన్నది. ఎట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో సైన్యంలో ఉన్నటువంటి నా దేశభక్తులు చంపుతా లేకుండా చస్తా, నా దేశాన్ని రక్షిస్తా అని ఎట్లయితే నినాదం తీసుకున్నాడో, ఈ దేశంలో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ ఇన్క్లూడింగ్ సీఎం నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి క్లర్క్ వరకు, కలెక్టర్ నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీ క్లర్క్ వరకు, ఎస్ ఈ పేదరికాన్ని తగ్గిస్తా, నా మేధస్సును ఉపయోగిస్తా, నేను ఇన్స్ట్రుమెంట్స్ అయితా అనేటువంటి భావన వాళ్ళలో ఉండాలి. లేకపోతే ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారు? ఇంక వేరే దేశస్తురా. ఓకే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వస్తుందని చెప్పేసి కొంతమంది గాంధీ భవన్కి వచ్చి రావద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ కొంతమంది నిరసన తెలుపుతున్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ప్రజాభిప్రాయాన్ని గౌరవించమని చెప్తాను. ప్రజాభిప్రాయం అట్లుందా? ఆయన రావడానికి అవకాశం ఉందా? ఆయన ఇంట్రెస్ట్ చూపుతున్నాడా? అట్లా ఒకరి మీద చెడు కానీ ఒకరి మీద మంచి కానీ నేను చెప్పా. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఆయనే ప్రశ్నించుకోవాలి. మీరు కొంతకాలం కలిసి అంటే ఫ్రెండ్గా ప్రయాణించారు. ఆయన ఎమ్మెల్యేనే, ఎంపీ 6 నెలలు ఉన్నాం అంతే. 6 నెలలు 9 నెలలు ఉన్నాం అంతే. 6 నెలలు 9 నెలలు ఉన్నాం. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయననే అడగాలి. మీతో కలిసిన అట్లా నేను అంటే ఒక పూర్ణమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకునిగా, ఒక అంటే 70 సంవత్సరాల ఒక విజ్ఞత కలిగినటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా ఒకరి మీద దూషణ మాటలు చేయకూడదు. వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు కూడా ఆయన్ని అడగాలి. నన్ను అడగని నీ నైతికత్వం ఏంది, ఎందుకు టీఆర్ఎస్లకు ఆ రోజు కేసీఆర్ పిలిచినాడు పోలేదు చెప్తా. అందరు పోయారు కదా, నువ్వు పేదోనివే కదా, నీ దగ్గర డబ్బు లేకుండే కదా, నువ్వు పోతే బాగుపడదు కదా, ఏదో ఐదు కదా అని అంటారు. నన్ను చెప్పిన వాళ్ళ బిడ్డ ఇది కథ అని ఆ కథ కూడా చెప్పిన అది కాదు, అట్లా ఉండదు, యూజ్ అండ్ త్రో ఉంటుంది ఎక్కడైనా కానీ అని ఒక సామెత చెప్పిన. కుడికాలుకు ఎడమకాలుకున్న సామెత చెప్పిన. పనికి పోయేటప్పుడు ఎడమకాలు, లెఫ్ట్ రైట్ జల్ది అర్థం కావాలంటే ప్రాధాన్యతకేమో కుడికాలు, ఇళ్ళకి పోయేటప్పుడు కుడికాలు, నడిచేటప్పుడు ఎడమకాలు. ఈ 2 కాలనే సమానం చూడని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న సమాజంలో నాలాంటోడు నీలాంటోడు ఎదగాలి, దీన్ని సమన్వయం చేయాలి, దీన్ని సరిచేయాలి, దీన్ని జ్ఞానం పెంపొందింపజేయాలి. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అట్టడుగు ప్రజానీకానికి అందించాలి. వీటిని తప్పించుకొని అంటే డైనమిజం ఉండాలి, డిప్లొమసీ ఉండాలి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసి మాట్లాడే
అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే బీ ఎడ్యుకేట్, బీ ఆర్గనైజ్, బీ ఎడ్యుకేట్ అని. ఎడ్యుకేట్ అంటే పుస్తకం రాసుకుంటూ చదువుకుంటూ కాదు, జ్ఞానం పొందండి. అక్షరాలు నిచ్చెన జ్ఞానానికి, అంతే తప్ప ప్రతి అక్షరాస్యుడు జ్ఞాని కాదు, ప్రతి నిరక్షరాస్యుడు అజ్ఞాని కాదు. ఈ రెండు సామెతలు, ఈ రెండు సూత్రాలు మనకు తెలియాల్సిన అవసరం ఉంది. దాంతో సమన్వయం చేసుకుంటూ పోవాలి. అప్పుడే ఇన్క్లూజివ్ డెమోక్రసీ అవుతుంది. లేకుంటే నువ్వు ఎక్స్క్లూజివ్ అయిపోతావు, ఒంటరి అయిపోతావు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా గతంలో మీరు వరంగల్ ఎంపీగా పనిచేసినారు, ఆ తర్వాత ఇంకో ఎంపీ వచ్చినారు. అప్పుడు మీరు చేసిన అభివృద్ధికి ఇప్పటికీ తేడాలేంటి? ఒకవేళ మీకు అవకాశం ఇస్తే ఎటువంటి సమస్యలను గుర్తించినారు, ఏం చేయగలుగుతారు? ఎస్, ఆయన ఏం చేసిండు, ప్రజలు చూసిండ్రు. ఈసారి రిజెక్ట్ చేసి పారేస్తారు, ఉంచారు. ఇక అది వేరు. పార్టీని తీసేస్తానంటే ఆయన నేను అంతా ఒకటైపోతాం. ఆయనే పార్టీ ఒకటైపోతుంది. ఎవరెవరు ఒకటి పార్టీ? ఆ పార్టీనే ప్రజలు తిరస్కరిస్తారు. ఈ అందులో ఉన్న రిప్రజెంటేటివ్ కూడా ఏమవుతాడు? కాంగ్రెస్ పార్టీలకు వస్తారు, తిరస్కరించబడతాడు. ఓకే, తిరస్కరించబడతాడు. ప్రజల ఆమోదం దొరకదు. టీఆర్ఎస్ పార్టీకి ఆమోదం లేదు. అందులో ఉన్న ఎవరైనా వాళ్ళ కొట్టుకపోతారు అంటున్నా, అలా కొట్టుకపోతారు. ఆయన గురించి నేను ఎక్కువ పట్టించుకోను. కానీ నేను వస్తే ఇదివరకు ఇచ్చినటువంటి స్కీములను మళ్ళీ ముందుకు తీసుకువెళ్తా. నా ఊహలో కొన్ని ఉన్నాయి. ఆ ఉన్న దానిలో అన్నీ చెప్పాలంటే టైం కుదరదు. కానీ డ్రింకింగ్ వాటర్ది ఇచ్చినాం. డ్రింకింగ్ వాటర్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లింకు, అనుసంధానం. ఇది డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్, ఇది రెండు కలిపితే ఒక ప్రాజెక్టు. డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మర్చిపోయినాము. దాన్ని నేను ప్లాన్ ఇచ్చి పంపించినా, అది పరిశీలనలో ఉన్నది, దాన్ని పట్టించుకుంటాడు. ఇది లింక్ అని ఏమనకని తెలుసా? ఇది పరిపూర్ణమైన వాటర్ సప్లై స్కీమ్ కావాలంటే డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, ఈ నీళ్ళు ఎటు పోగలటాలి కదా. అది చేయలేదు, అది చేస్తా. వరంగల్ టౌన్కు డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చడానికి చేస్తా. తర్వాత 200 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద తోల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, లెదర్ ఇండస్ట్రీస్. వరంగల్ అంటేనే లెదర్ ఇండస్ట్రీ. ఆ లెదర్ను శుభ్రం చేసి చెన్నై పంపుతాను. చెన్నై బ్యాగులు చేసి మనకు పంపుతాడు. ఆ బ్యాగులు ఈడెందుకు చేయకూడదు అంటున్నాను నేను. ఓకే, శుద్ధి చేసిన చర్మాన్ని ఇన్నే చేస్తా, బెల్టులు చేస్తా, బ్యాగులు చేస్తా, బూట్లు చేస్తా. దానికి కావాల్సింది ఏంది? మెగా లెదర్ పార్క్ తెస్తా. దానికి అనేక శ్రమ పడాలి, 2-3 ఏళ్ళు పడుతుంది. సుమా తెల్లారి వచ్చేది కాదు. దానికి అనేక శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలను పడాలి, ప్రజలను తయారు చేయాలి, వర్కర్లను తయారు చేయాలి, వాళ్ళ ఇండస్ట్రీస్ని ఒప్పించాలి. నేను అప్పటికే థాయిలాండ్ పోయినా దీని కొరకు. మా ముస్లిం సోదరులు ఇంటుండొచ్చు, ఏది లెదర్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళు వినాలి. మీరు ఇంటే చెప్పాలి, అవును ఈ చర్య తీసుకుంటూ సార్ ఎరికే అని అనాలి, బాపు ఎరికే అనాలి. అక్కడి నుంచి మనిషిని పిలిపించి థాయిలాండ్ నుంచి అనుసంధానం చేసి ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ ఒకటి పెట్టి వరంగల్ ట్రేడ్ మీద మొత్తం దేశంలో, ప్రపంచంలో అమ్ముదామని చూసిన. అది కాలే, అవుతుంది. అట్లనే టెక్స్టైల్ పార్క్ అసంపూర్ణంగా ఉన్నది, దాన్ని పూర్తి చేస్తా. దాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేస్తా. మళ్ళీ వాళ్ళకో ఇచ్చి ఇట్లా చేసుడు అట్లా చేసుడు కాదు, అట్లా చేస్తాం. ఆ రకంగా ఇంకా అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు. ఇంకోటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని ఉంటుంది ఒకటి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇది చాలా మందికి ఎవరికి తెలియదు. ఒక మా సీతక్క కేరక, అది వరంగల్ జిల్లా లేదు. ఏంటిది అది? అంటే ఏంది? అంటే నక్సలైట్ల ప్రభావిత ప్రాంతం. వరంగల్ లేదు. ఎందుకు లేదు? లిస్టు లేదు. నేను ఎంపీ అయిపోయే వరకు లిస్టు లేదు. ఇదెందుకు లిస్టు లేదన్న ఆశ్చర్యం ప్రకటించిన. అప్పుడు మన హోమ్ మినిస్టరు ఈ మద్రాసు ఆయనే హోమ్ మినిస్టరు. పోయినా అంటే గత 10 ఏళ్ళ నుంచి మీ దగ్గర ఎగ్జిక్యూషన్ లేదు కదా, బంగ్లాలు కూలగొట్టుడు, అవేంటి పేల్చుడు, ఇది అది లేదు కదా అన్నారు. సార్ వరంగల్ అంటేనే పుట్టింది పేరు సార్, పెట్టింది పేరు సార్. ఇక దాన్ని లోతుగా పాపం ప్రజలు ఆశ్చర్యపోతారు. వద్దు, ఇది పెట్టింది పేరు సార్, ఇది పుట్టుక ఇక్కడ, షెల్టర్ ఇక్కడ, ఎగ్జిక్యూషన్ క్రైటీరియా తీసుకోవద్దు సార్ అని వానికి పరిభాష చెప్పిన. ఆయనకున్నటువంటి డెఫినేషన్ మార్చిపించిన.
మర్చిపోతే ఆటోమేటిక్గా నా వరంగల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో వస్తే కోట్ల రూపాయలు వచ్చినాయి. వస్తే ట్రైబల్ ఏరియాలో మొత్తం రోడ్లు, స్కూళ్ళు, దవాఖాన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కమ్యూనిటీ హాల్స్ మస్తు డెవలప్ అయినాయి. పెద్ద పెద్ద రోడ్లు అయిన కారణం LWE. ఆ స్కీమ్ తెచ్చడానికి తల కింద పెట్టి కాళ్ళ మీద పెట్టిన రోషయ్య గారు ముఖ్యమంత్రి, ఆయనతో రాపిచ్చిన ఉత్తరం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన, కేంద్ర ప్రభుత్వం ఒప్పించిన. అట్లా చేయదలుచుకుంటే మనసు ఉండాలి, మార్గాలు ఉంటాయి. అట్లాంటివి చేయగలుగుతాం. ఇంకోటి కూడా ఇప్పుడు మేడారం జాతర అవుతుంది. మేడారం పోయే భక్తులారా మీరు అర్థం చేసుకొని చూడండి. తాడువాయి నుంచి పసరాకు చిన్న రోడ్డు, మీరు ఎన్నడన్నా పోయినా వచ్చి 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఈడ జామ్ అవుతుండే. ఇటు డబల్ రోడ్డు, ఇటు డబల్ రోడ్డు, ఈడ సింగిల్ రోడ్డు. ఇదేముంది అని ప్రశ్న వేస్తే అది ఫారెస్ట్ యాక్ట్లో ఉన్నదన్నారు. నేను పార్లమెంట్లో ప్రశ్న వేసిన, ఫారెస్ట్ యాక్ట్ ముందు రాసినరా, ఏటు నాగరం అనే ఊరు ముందుందా? ఏటు నాగరం ముందుంది. మరి రాసినోంది తప్ప, ఏటు నాగరం ప్రజలు తప్ప? జవాబు లేదు. జవాబు తెప్పించిన, దాన్ని వైడనింగ్ చేయించిన. దానికి విజ్ఞత కావాలి. ఇంకొకటి కూడా చెప్తా, సామాజిక స్పృహతోటి ఇవి ఏమంటారు వీటిని, బహిర్భూమికి పోయే వాటిని ఏమంటారు, బాత్రూమ్లు కట్టేది ఏమంటారు, అది సులభ కాంప్లెక్స్ హనంకొండ చౌరస్తాలో 4 గంటల రాత్రి 5 గంటల రాత్రి తెచ్చి బంతిపూలు అమ్ముతుంది దసరా అప్పుడు, రంగులు అమ్ముతుంది హోలీ అప్పుడు. ప్రతి పండుగ అక్కడికి వస్తుంది. 4 గంటల రాత్రి తెచ్చి ఆటోలు ఎక్కువ, బస్సులు ఎక్కువ వస్తుంది. ఒక ముసలమ్మ నడిడే ఆమె టాయిలెట్ ఎత్తే ఎడికి పోవాలి? ప్రశ్నకు జవాబు లేదు. కలెక్టర్ని అడిగిన, అయ్యా ఎట్లా కోపడలే, లొల్లిపెట్టలే, అని అనలే, ఎట్లా మరి చెప్పు? నువ్వు కూడా 4 గంటల రాత్రి ట్రైనింగ్కి పోతాను, సహచర ఉద్యోగులకు అందరికీ అడిగిన, పోయినాక నీకు సిస్టమ్ సరిగ్గా ఉన్నది బిడ్డ అన్న. లేదు. ఎక్కడో సేద తీరుస్తానవా, ఫ్రెష్ అవుతాను, మరి ఆమె ఏడ ఫ్రెష్ కావాలన్న. నేను ఎంపీని, కరోనేటోటి తీస్తాడు తర్వాత, ఓ బట్టల దుకాణం అయినా తీస్తాడు తర్వాత, కానీ గీమెకి ఎవరు తీయాలి? సులభ కాంప్లెక్స్ కట్టినట్టు 6 కిలోమీటర్లకు సులభ కాంప్లెక్స్ కట్టించిన. ఇది చెప్పలేదు ఇందాక నువ్వేం చేసినావంటే. సామాజిక చిన్నవి భద్రకాళి మన 1000 పిల్లల టెంపుల్ ఉన్న చూసినాం. ఆ టెంపుల్ గేట్ ఎంత ఉండే గింత దర్వాజా ఉన్నట్టుండే, పెద్ద దర్వాజా ఉన్నట్టుండే. ఇప్పుడు ఏమైంది? దాన్ని మొత్తం ఆ టెంపుల్ ఎంత తెలుపునో అంత తెలుపు వైడనింగ్ చేయించిన, విండాన్ని తీసేపించిన, నిర్మాణంగా ముంగడ పార్కింగ్ ప్లేసు. ఎవరు చేసినది? సిరిసిల్ల రాజే. ఇట్లా ఇంకొకటి, పార్లమెంట్లో తల్లిదండ్రులు లేని పిల్లలను ఆర్ఫాన్స్ అంటారు. తల్లి లేదు, తండ్రి లేడు, ఆ పిల్లగానికి కులం ఏమి రాయాలి? తల్లిదండ్రులు లేని పిల్లగాడు ఎట్లా ఉంటారు? అనాథలు అంటారు, ఆర్ఫాన్స్ అంటారు. మీరు చదువుకోండి మళ్ళీ. ఆర్ఫాన్స్ అంటారు, మీరు అన్నిది అభావించవద్దు. ఆర్ఫాన్స్ తల్లి తండ్రి లేని పిల్లలు 8 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో, అకార్డింగ్ టు UNDP సర్వే. నేను పార్లమెంట్లో మాట్లాడిన మాట కూడా ఉన్నది. యాస్ మేడం, మీరా కుమార్ మేడం, యాస్ మేడం, ఐజ్ ఆన్ డే అకార్డింగ్ టు UNDP సర్వే దే ఆర్ ఇన్ 8 crores విచ్ ఈజ్ ఈక్వల్ టు ది పాపులేషన్ ఆఫ్ ఢిల్లీ అన్న. మొత్తం చప్పట్లు కొట్టినారు హౌస్ అంతా. మరి వానికి కులం ఏమి రాయమంటావు అన్న? వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్ అమ్మా, ఎవ్రీ క్యాస్ట్ ఈజ్ బీన్ ఎంబాయిడెడ్ విత్ ఇంపర్మియబుల్ ఐరన్ వాల్. ఇనుప గోడలతో కట్టబడి ఉన్నది. ఏ శాస్త్రం లేకుండా, ఏ న్యాయ వ్యవస్థ లేకుండా కానీ అమలవుతుంది కుల వ్యవస్థ. ఏ కులంలో రాయమంటావు వాడిని అన్న? దట్ ఇన్నోసెంట్ బాయ్ క్వశ్చనింగ్ యూ అండ్ మీ అండ్ ఇది సగస్ట్ హౌస్ అన్న. అరిసిన మొత్తం దద్దరిల్లిపోయింది. అమ్మా ఇది క్వశ్చన్ చేసుడు ఈజీ, దీనికి ఆన్సర్ చెప్పుడు కష్టం అమ్మా అని ఆన్సర్ కూడా చెప్పాను. కులం లేని కులం నిర్మిస్తామన్నా, ఒక కొత్త కులాన్ని సృష్టిస్తాం, దాని పేరు నో క్యాస్ట్ కేటగిరీ పెడదాం, వీళ్ళందరినీ అన్న చేర్దాం, ఈ పాపులేషన్ ప్రకారం సర్వే చేయిద్దాం, వాళ్ళకు 0.5 0.1 ఎంతో రిజర్వేషన్ అయితే ఇద్దాం, వాళ్ళ తండ్రి పేరు ఆ సొసైటీని ఎవడైతే ఆర్ఫాన్ హోమ్ నడిపిస్తాడో ఆ హోమ్ పేరే రాద్దాం, మేనేజర్ ప్రగతిశీల అనాథాశ్రమం అని రాద్దాం, తండ్రి పేరు అదే రాద్దాం,
ఊరు ఆ ఉన్న స్థలం రాద్దాం, నేటివిటీ ఇద్దాం, 4 ఇద్దామని నేను ప్రపోజ్ చేసిన. నేషనల్ లెవెల్ ఇనారెడ్డి గారు వినండి మీరు, ఇనారెడ్డి గారు మా అనాథాశ్రమం నడుపుతున్నాడు గన్పూర్లో. ఇనారెడ్డి గారు నా తప్పు అయితే మీరు సవరించాలి పెట్టిన ఎవరు గాదైనా కాదు ఇనారెడ్డి. అవును. నేను ఏదన్నా చెప్తే దానికి సాక్ష్యం ఉంటుంది, మళ్ళీ మరి చెప్పే మనుషులు ఉంటారు. ఉత్తర రాజకీయ కోణం తబలాలు కొట్టుడు కాదు. అట్లా చేసిన నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ పెట్టించిన. 25-30 మంది ఆడపిల్లలు ఎన్ఆర్రెడ్డి గారు పంపితే వాళ్ళకి అందరికి ఆశ్రమం కల్పించిన ఢిల్లీలో. ఇప్పటికి నడుస్తుంది అది ఇంకా కాలే, అది ఆశ్రమం ఆయనదే, ఆశ్రమం అనేది. ఓకే ఓకే. ఈ డిమాండ్ కాలే, ఏది నో క్యాస్ట్ కేటగిరీ ఇంకా కాలే, తల్లిదండ్రుల పేరేది రాయాలి, నేటివిటీ ప్లేస్ అని రాయాలి. డిమాండ్ పెట్టినాం, మొత్తం సర్కులర్ అందరికి పంపించిన, మొత్తం మినిస్ట్రీలో అందరికి తిప్పించిన, పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళందరిని నొప్పించిన, కాన్ఫరెన్స్ పెట్టించిన, చర్చ చేయించిన పార్లమెంట్లో. దాన్ని చట్టం చేయవలసి ఉండే, మనకు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు నువ్వు అని అన్నావు కదా, దాన్ని చట్టం చేపిస్తాను. ఓకే. ఇది సమాజ హిత కార్యక్రమాలు. రోడ్లు వేసుడు, బంగ్లాలు కట్టుడు. అంబేద్కర్ బంగ్లాలు కట్టించిపోయినాడు, రోడ్లు వేసిపోయినాడు, రోడ్లు వేసుకోని తయారు చేసిపోయాడు, బంగ్లాలు కట్టడం తయారు చేసిపోయాడు, జీవించుడు ఎట్లానే తయారు చేసాడు. ఈ ఆర్ఫాన్ గురించి ఎవడు పట్టించుకోవాలి? నేను పట్టించుకోవాలి. అంబేద్కర్ వాదిగా వాళ్ళకు దారి చూపించవలసిన బాధ్యత నాది, ఉమెన్ కూడా దారి చూపించవలసిన బాధ్యత నాది. అందుకే డాక్రా గ్రూపులను స్ట్రెంథెన్ చేసిన నేను. కలెక్టర్లారా మీరు అందరు వినొచ్చు, టక్కర్ కలెక్టర్ గారు ఉంటే తెలిసి ఉంటుంది ఆయనకు. డాక్రా గ్రూప్ నియమాలను కూడా సవరింపజేసిన టక్కర్ గారితో కూర్చుండి. థ్రిఫ్ట్ అండ్ సేవింగ్ అంటే ఏందో రివైజ్ చేపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబెట్టాడు, తయారు చేసి. ఇలా ఎంఆర్ఓ దగ్గరికి బాజాప్తా ఒక ఆడాయం పోయి ఏంది నా ఫైల్ ఏంది అని అడుగుతుంది, బ్యాంక్ పోయి నా ఫైల్ ఏంది అని అడుగుతుంది, కవర్ పట్టుకొని పోతుంది బ్యాంక్. అంతకుముందు పోయిందా? పోలే. నా మీటింగ్ వాళ్ళకు జక్తి అని ఎండిఓను నా దగ్గరికి వస్తే కాళ్ళ మీద కూర్చున్నది, ఇప్పుడు బాజాప్తా కుర్చీలో కూర్చున్న పెట్టాడు చేసిన. రాజీవ్ గాంధీ చేసింది అదే. ఒక ఆడామను ఆ ఊరు సర్పంచ్ చేసింది, ఒక కోడలి పిల్ల కుర్చీ మీద కూర్చుండు కాదు, పీట మీద కూడా కూర్చొని మన ఇళ్ళల్లో పీట మీద కూడా. అసాంట అని ఆమెను కుర్చీలో కూర్చుని పెట్టాడు చేసిండేవాడు రాజీవ్ గాంధీ. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినారు ఎవరు? రాజ్యాంగం ద్వారా. ఎవరు ఇయ్యలే పాపం, చెప్తున్నందుకు ఆయన మంత్రివర్గం పోయింది. ఎవరిది? అంబేద్కర్ది. ఇందుకు కూడా బిల్లు తెత్తేనే అవో ఇది ఇటువంటిది కలవదని వెళ్ళగొట్టు. చివరిగా మా మాస్టర్ కీ టీవీ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నా యొక్క వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మన టీవీ ద్వారా ఈ ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించి మానవులను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడేటట్టు సరాసరి నిరుపేద వాళ్ళను మెరుగుపరచడానికి, ఈ కొనుగోలు శక్తిని పెంచడానికి, ఈ ఆకలి తీర్చడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించాలి, అమలు చేయాలి. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా తీసుకుపోయేటువంటి ప్రభుత్వాలు రావాలి. దానికి అవసరమైనటువంటి నాయకులను, జ్ఞానపూరితమైనటువంటి నాయకులను ఎన్నుకోవాలి. ఓటు అనేది బ్యాలెట్ కాదు, అది బుల్లెట్ లాగా భావించి మార్పు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ చైతన్య స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుందని భావిస్తున్నాను. మొన్నటికి మొన్న మార్పు చూసిండ్రు, మళ్ళీ ఇంకా మార్పులు వస్తాయి. ఎప్పుడు పైసలే వెదజల్లితే ఓట్లు పడతాయి అనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ పోవాలి, పైసలు తీసుకోవాలి, నీతిగల పార్టీకి, నీతిగల నాయకునికి ఓటేయాలని చెప్పిన అది సఫలీకృతమైంది. ఇక ముందు కూడా సఫలీకృతం అవుతుందని భావిస్తున్నాను. అంబేద్కర్ స్ఫూర్తిని, ఓటు అనే బలాన్ని వాడుకోవాలి. ఇలా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారట, మనువాద రాజ్యాంగాన్ని తెస్తారట. దాని మీద చర్చలు కూడా జరిగినాయి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. పార్లమెంటు వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ ఉన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎన్నికైన పార్టీలను చీల్స్తూ ఉన్నారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడుతూ ఉన్నారు. హుజరాబాదు మునుగోడు ఎన్నికలలో డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేస్తే గుడ్లప్పలిచ్చి చూసింది కేంద్ర ప్రభుత్వం. ఆ ఎన్నికలు రద్దు చేయలేదు, పోస్ట్పోన్ చేయలేదు.
ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కేంద్రంలో రేపు జరగబోతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయబోతుంది. ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తలేదు. దేవుళ్ళ పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, వర్ణాల పేరు మీద, వర్గాల పేరు మీద ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. ప్రజలారా, ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ యొక్క రాజ్యాంగాన్ని భద్రంగా, ఈ ప్రజాస్వామ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది. కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్ కలిగి దానికి వారసత్వం పొందినటువంటి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి నఫరత్ జోడో భారత్ జోడో అని ఇలా దేశం అంతా తిరుక్కుంటూ చెప్తా ఉన్నాడు. దయచేసి మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని తర్వాత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి మాట తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. అలాగే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదండి మాస్టర్ కీ టీవీ, ఇది దొరబాబుతో బరాబర్ ముచ్చట. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.